మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 14 సెప్టెంబర్ 2025 ఆదివారం నుంచి 20 సెప్టెంబర్ 2025 శనివారం వరకు మీనరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుడు వక్రగతి, తృతీయంలో చంద్రుడు, అర్ధాష్టమ బృహస్పతి, పంచమ శుక్రుడు, షష్టమంలో రవి బుధ కేతులు, అష్టమంలో కుజుని యొక్క సంచారం, ద్వాదశంలో రాహు యొక్క సంచారం. ఇక మీనరాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. అంటే గతం కన్నా మెరుగైనటువంటి వారంగా ఫలితాలు సాధించుకుంటారు. అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. మరి జన్మరాశిలో శనైశ్వరుడు రెట్రోగేషన్లో ఉండటం, ద్వాదశంలో బృహస్పతి యొక్క రాహు యొక్క సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, పెట్టుబడి రంగాల్లో ఉండేవారు, వృత్తి వ్యాపారాల్లో ప్లానింగ్ లేకుండా ముందుకెళ్ళేటువంటి వారికి ఎక్కువ ఇబ్బందులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మరి అష్టమ కుజుడు, జన్మరాశిలో శనైశ్వరుడు కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు, వాహన ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు జర్నీస్ చేసేవారు చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక అష్టమ కుజుడి సంచారం వల్ల రుణ బాధలు ఒత్తిడి కలుగచేస్తాయి. ఫైనాన్షియల్ విషయాల్లో మన సకాలంలో ధనాన్ని తిరిగి పొందలేకపోవటం, కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ద్వాదశ రాహు సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో శ్రమ, ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి మీనరాశి వారికి శక్తికి మించినటువంటి ప్లానింగ్ కానీ, వ్యాపారాలు కానీ, పార్ట్నర్షిప్ కానీ, మధ్యవర్తిత్వం కానీ, లిటిగేషన్ కానీ, లీగల్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ, అలాగే షేర్ మార్కెట్స్ లాంటి వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. షష్టమ రవి బుధ కేతుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణతో ముందుకెళ్ళి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. అయితే వారం ప్రారంభంలో అన్నింటా శుభయోగంగానే చెప్పుకోవచ్చు. వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి ఖర్చు స్థానం పెరుగుతుంది. సకాలంలో ప్రతి వ్యవహారంలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది మీనరాశి వారికి చెప్పదగ్గ సూచనగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పంచమంలో రవి బుధ కేతుల యొక్క సంచారం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగపరమైన మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అంటే మీనరాశి వారికి స్పాట్ డెసిషన్ తీసుకోవటం, త్వరితగతిలో నిర్ణయాలు తీసుకుని వెంటనే మనం ముందుకెళ్ళాలని అనుకున్నట్లయితే కొంత ఆర్థికపరమైనటువంటి నష్టం కానీ, అపవాదమానాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా మీనరాశి వారిలో చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు కూడా మీ ప్రయత్నానికి, మీ కష్టానికి మంచి ఫలితాలు లాభించడానికి ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అంత విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాచితంగా చేయవలసిన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి అష్టమ కుజుడు, జన్మరాశిలో శనైశ్వరుడు సంచారం వల్ల ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించండి. మరి ఈ రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక మీనరాశి వారికి ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. విశేషంగా మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన, మంజు సూక్త పారాయణ చేయించుకోండి. శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. శనైశ్వరుడి యొక్క తైలాభిషేకాన్ని చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం. చక్కగా ఈ వారాంతంలో మీనరాశి వారు కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠన చేయటం, పరమేశ్వరుడి దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయటం వల్ల మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.